మరి ఇందాక వక్తలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. నేను ఒకటే మీకు అందరికీ కూడా చెప్పబోతా ఉన్నాను. మనం తేడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరినే మళ్ళీ మనం ఎంచుకోవాలి. రేపు రాబోయే 2 నెలల లోపల రాబోయే ఎన్నికల్లో ఎవరికి మనం ఓటు వేయాలనేది. ఈ అభ్యర్థులందరూ వాళ్ళ తర్వాతే, వాళ్ళ బలపరిచిన అభ్యర్థులు మనం వాళ్ళకి మద్దతు ఇస్తాం. కానీ ఎవరికి ఓటు వేయాలా, ఏ పార్టీకి ఓటు వేయాలంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం చంద్రబాబు నాయుడు 2014లో ఎన్ని హామీలు ఇచ్చాడు మీ అందరికీ తెలుసు. రండి. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 600 హామీలు 2014లో ఇచ్చాడు. ఒక పెద్ద బుక్ 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. దాంట్లో ఏమేమి ఉన్నాయో మనకు తెలిసినవన్నీ కూడా బోర్డుల మీద రాసినవి, లేకపోతే వాళ్ళ సమావేశాల్లో చెప్పినవి తప్ప అధికారంలోకి వచ్చినాక మేనిఫెస్టో కూడా కనపడకుండా చేసేస్తాడు. ఎందుకంటే అవన్నీ అమలు చేయలేము, అవన్నీ వీళ్ళందరికీ తెలిస్తే మళ్ళీ మనకు రేపు ఎలక్షన్లో ఇబ్బంది అని చెప్పి చేయడం జరిగేది. 600 హామీల్లో నేను అదే చెప్తా ఉన్నాను అన్న, అదే చెప్తా ఉన్నా వదిలి. 600 హామీల్లో ప్రధానంగా రైతు రుణాలు మాఫీ, మహిళా సంఘాల రుణాలు మాఫీ, యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం. ఆ రోజంతా రాశారు కదా, గోడల మీద అంతా రాశారు, బాబు వస్తే జాబ్ వస్తుంది. మరి బాబు వచ్చాడు, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 2 లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ఇంటికి పంపించేశాడు. జాబ్ ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు, ఉన్న వాళ్ళని కూడా ఓడబెరికేశాడు. మరి అదేవిధంగా మహిళా సంఘాలు ఆ రోజు ఇచ్చింటే ప్రభుత్వానికి ఇంత భారం కూడా లేదు ఖజానాకు. ఆ రోజు కేవలం 14,200 కోట్లు రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ అప్పులు ఉన్నాయి. మరి ఈరోజు మనం ఆసరా పేరుతో ఇప్పటికే 3 విడతలు ఇచ్చాం, ఇంకొక విడత ఇస్తే 4 విడతలు ఇచ్చేస్తే వీళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మహిళా సంఘాలవి. మరి మహిళా సంఘాల అప్పులన్నీ కూడా ఈరోజు 27,000 కోట్లు మనం చెల్లించాం. నేరుగా వాళ్ళ అకౌంట్లకే, బ్యాంకుకి సంబంధం లేకుండా, బటన్ నొక్కి ఎవరికి దళారీలకు సంబంధం లేకుండా, లంచాలకు తావ లేకుండా ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఆయన ఆ విధంగా హామీలన్నీ కూడా ఇచ్చాడు. మరి హామీలన్నీ అమలు చేశాడా? చేయలేదు. ఇంకా ముందరకపోతే ఈయన ప్రథమంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎట్లయ్యాడు? రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడో లేకపోతే ఏం చేశాడో కానీ మనకు అప్రస్తుతం. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయితేనే రామారావు గారు ఇస్తామన్న ₹2 కేజీ బియ్యం ₹5.25 చేశాడు. అందరికీ గుర్తుంటుంది. అదేవిధంగా ఆ రోజు మహిళలంతా కూడా మా భర్తలంతా తాగి చెడిపోతూ ఉన్నారు, మా సంసారం అంతా నాశనం అయిపోతూ ఉంది, మా ఆర్థికంగా మా కుటుంబాలన్నీ కుంటుపడిపోతూ ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో మీరు మద్యపాన నిషేధం తేమండి అని చెప్పి రామారావు గారు అందరి వినతులు విని, మహిళల వినతులు మద్యపాన నిషేధం తెస్తే ఈయన అధికారంలో వచ్చినాక 3 నెలల లోపలే నాకు ప్రభుత్వం నడిపేదానికి చాలా కష్టంగా ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అంచేత నేను మద్యపాన నిషేధం ఎత్తేస్తానని చెప్పి చల్లగా ఒక వార్త ఇచ్చారు. ఏ ఈనాడులో? అంతకుముందు ఈనాడు మహిళల కోసం పోరాటం చేస్తూ ఉంది, మద్యపాన నిషేధానికి పోరాటం చేస్తూ ఉందని ఒక పేజీ దానికి కేటాయించి రోజు మద్యపాన నిషేధ వార్తలు రాసిన రామోజీరావు, చంద్రబాబు మద్యపాన నిషేధం ఎత్తేస్తే ఆయన కూడా వార్త రాసి, చిన్న వార్త రాసేసి దాన్ని ఇంకా ఏమీ మద్యపాన నిషేధం గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళకి కావాల్సిన చంద్రబాబుకు ఏ విధంగా ఆయన మద్దతు ఇస్తారు ఈ పత్రికల వారు, పసుపు పత్రికలు, పసుపు మీడియా ఛానళ్ళు. ఆ విధంగానే ఆ రోజు రామోజీరావు ఈ మద్యపాన నిషేధానికి ఒక చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం ఎత్తేస్తా ఉండడాన్ని మరుసటి రోజు నుంచి మద్దతు ఇచ్చాడు. అంతకుముందు అంత రోజు ఒక పేజీ పెట్టి రాసేవాడు మహిళల గురించి. ఆ ఊర్లో జరిగింది మద్యపాన నిషేధం మీద ఉద్యమం, ఈ ఊర్లో జరిగింది అని పెద్ద ఎత్తున రాసేవాడు. వాళ్ళకి అవన్నీ ఏం కాబట్టు చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. అది వాళ్ళ పత్రికల సిద్ధాంతం. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చేస్తే మద్యపాన నిషేధాన్ని తీసేస్తే
మరి ₹2 కేజీ ₹5.25 చేస్తే మనం చూసాము. అతను మాట తప్పుతాడు, అధికారంలోకి రాకముందు ఒకలాగా ఉంటాడు, వచ్చినాక ఇంకొకలాగా ఉంటాడు అని మనం చూసాం ముందే. చూసి కూడా 2014లో ఆయన చెప్పిన మాటలకన్నీ కూడా మురిసిపోయి మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చాం. మరి ఏం చేశాడు 2014 నుంచి 19 దాకా? ఏదైనా అమలు చేశాడా? 600 హామీలలో ఏ హామీ అయినా అమలు చేశాడా పూర్తి స్థాయిలో? ఏది కూడా చేయలేదు. మరి అవన్నీ కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు, అతను అప్పులు పెట్టిపోతే అవన్నీ తీర్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. ఏమేమి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయో మనకంటే ఎక్కువ ఇక్కడున్న రైతు సోదరులకే తెలుసు. మరి ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఆ రైతు భరోసా కేంద్రాలు అక్కడ పరిశీలించి ఇలాంటి మా రాష్ట్రంలో పెట్టుకోవాలా, మా దేశంలో పెట్టుకోవాలని కూడా వారు వచ్చి చూస్తూ ఉన్నారంటే ఎంత విలక్షణమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా తీసుకొచ్చాడో మనం ఆలోచించేయాలి. మరి మహిళలకేమో ఆ రోజు 14,200 కోట్లు ఆయన మాఫీ చేయకుండా వెళ్ళిపోతే వడ్డీతో కలిపి 27,000 కోట్లు మనం ఈ నెలతో 4వ విడత తీస్తే మాఫీ చేస్తూ ఉన్నాం. మరి ఉద్యోగాల విషయానికి వస్తే మనం చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే, అప్పుడు నేనే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాను, ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లన్నీ కూడా నేనే ఇచ్చాను, విలేజ్ కార్యదర్శులు కానీ ఇవన్నీ కూడా. ఆ రోజు దాదాపు 1,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 1,36,000 మందికి మనం నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో క్వాలిఫై అయిన డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు లేరు కాబట్టి